శక్తి ఆయుధాన్ని దివ్యరథ దేశంలో ప్రజ్యోతిష్య నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుకోమని అదృశ్యమైనాడు. కాలం పరిపాలించాడు. రాక్షసుడితో స్నేహం కలిగింది. ఆ కారణం వల్ల నరకుడు బాణాసురునితో కలిసి లోకానికి హాని కలిగిస్తూ ఎన్నో దుష్కారాలకు పాల్పడ్డాడు. ఆ కారణం వల్ల నరకుడు బాణాసురునితో కలిసి లోకానికి హాని కలిగిస్తూ ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డారు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా నరకుడు ఆ మహర్షిని అడ్డుకొని ఆలయ తలుపులు మూయించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నీవు మదగర్వంతో సజ్జనులను చాడు. ఆ శాప నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. అప్పుడు నరకాసురుడు దేవదానువులచే మరణం లేకుండా వరం పొందాడు. ఆ వర బలగర్వంచే తన సేనలతో చెలరేగి ఇంద్రాది దేవతల కన్యలను అపహరించాడు. భరించలేక దేవతలు శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారు. నరకుడిని సంహరించడానికి